హాయ్ అండి. ఈరోజు పెసరపప్పుతో చక్కెరతోనూ బెల్లంతోనూ ఆరోగ్యకరమైన రుచికరమైన లడ్లు తయారు చేసుకుందామా? ఈ లడ్డు రుచి అంతా మనం వేయించడంలోనే ఉందండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మంచి రంగు వాసన వచ్చే వరకు నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లడ్డు రుచి చాలా అంటే చాలా బాగా వస్తుంది. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా మనము చక్కెరను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేయించిన పెసరపప్పును 2 సమాన భాగాలుగా చేసుకొని చక్కెరతో చేసే లడ్డులను మనం తయారు చేసుకుందాము. పెసరపప్పును గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి మంచి వాసన కోసం ఇలాచీ పొడి చేసి పెట్టుకున్న చక్కెర పొడి 2 వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను అందులో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని, మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెరతో చేసే లడ్డులకు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండంగానే మనం లడ్లు కట్టుకోవాలి. చక్కెరతో చేసే లడ్డులు పిల్లలకు బాగా నచ్చుతాయి, ఎందుకంటే మంచి మెరుపుగా ఉంటాయి. ఈ లడ్డూలకు పాలు కానీ నీళ్లు కానీ మనం వాడటం లేదు కాబట్టి ఇవి చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. చక్కెరతో తయారు చేసే లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బెల్లంతో మనం లడ్లు తయారు చేసుకుందాము. ముద్దగా ఉన్న బెల్లాన్ని కట్ చేసి కానీ తురిమి కానీ పెట్టుకోవాలి. ముందుగా పెసరపప్పును గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాచి కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. 2 కలిపి వేస్తే మనకు పెసరపప్పు మెత్తగా గ్రైండ్ అవ్వదు. ముద్దగా ఉండే బెల్లం తీసుకున్నాం కాబట్టి నెయ్యి తక్కువగా వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాము. తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు లడ్డు మంచి రుచిని ఇస్తుంది. అన్నిటినీ ఒకసారి కలుపుకొని అందులో పెసరపప్పు బెల్లం మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డు తయారు చేసుకోవాలి. అంతే. ఇందులో వేసే చక్కెర కానీ బెల్లం కానీ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లేదంటే 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు చక్కెర, 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. మరి మీరు ఏ విధంగా తయారు చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి.